కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి హైకోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఈ తీర్పుతో తమకేదో లాభం చేకూరుతుందని బీఆర్ఎస్ నేతలు తెగ సంబరపడిపోతున్నారని, అయితే త్వరలోనే అసలు నిజం బయటపడుతుందన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధమే అని హైకోర్టు చెప్పిందన్న ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడ్డవారు తప్పించుకోలేరన్నారు. కోర్టు తీర్పును చూసి మాకేదో మేలు జరిగిందని సంకలు గుద్దుకోవడం బంద్ చేస్తే మంచిది. బీఆర్ఎస్ మిత్రులు, ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పింది. తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే ఒక ఆర్డర్ ఉంది, అది ఇంటీరియం ఆర్డర్. రేపు పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత, అంటే సిబిఐ నివేదిక తర్వాత కానీ కంపారిజన్ సిబిఐతో పాటు ఘోష్ కమిటీ రికమెండేషన్స్ కానీ కంపేర్ చేసిన తర్వాత తుది తీర్పు వచ్చినాక అప్పుడు మీ దొంగతనం బయటపడుతుంది, మీ అవినీతి బయటపడుతుంది. అంతే తప్పితే ఏదో తాత్కాలికంగా ఇది వచ్చింది, మాకు ఇదే సరిపోతుంది, ఇదే ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.